హలో దోస్తులు, వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ కామెడీ కార్టూన్ వీడియోస్. బాగున్నారా దోస్తులు? మేమైతే చాలా బాగున్నాం దోస్తులు. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం దోస్తులు. మరి ఈరోజు అయితే కొత్త సిరీస్ స్టార్ట్ కాబోతుంది దోస్తులు. మీరు ఇన్ని రోజులు మన అన్ని వీడియోస్ని ఎలా ఆదరించారో ఈ కొత్త సిరీస్ని కూడా అలాగనే ఆదరించాలని కోరుకుంటున్నాం దోస్తులు. ఇదైతే రియల్ స్టోరీ దోస్తులు, మా ఫ్రెండ్కి జరిగింది, అందుకే తీస్తున్నాం దోస్తులు. మరి వీడియో ఏంటిది అని అంటే, ఒక అమ్మాయిని ప్రేమించి మోసం చేస్తే ఎట్లుంటది అనేది వీడియోలో వస్తుంది దోస్తులు. వీడియోలో అయితే ఇంట్లో ఇల్లాలు పక్కింట్లో ప్రియురాలు పెడతాం దోస్తులు. ఇప్పుడైతే మార్నింగ్ ఈ వీడియో వస్తుంది, చూడండి దోస్తులు. ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. హైప్స్ ఇస్తున్నారా దోస్తులు? హైప్స్ అయితే తప్పకుండా ఇవ్వండి దోస్తులు ప్లీజ్. మేమైతే చాలా కష్టపడుతున్నాం దోస్తులు. మా కష్టానికి మీరు సపోర్ట్ చేస్తున్నారు. మీ సపోర్ట్ ఎప్పటికీ మాకు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాం దోస్తులు. థ్యాంక్ యూ దోస్తులు, మీ లవ్ అండ్ సపోర్ట్కి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. నేను కాలేజీకి వెళ్ళేసి వస్తా, బాయ్ అమ్మా. లేదు బిడ్డ, బ్యాగ్ ఎక్కడ పెట్టుకున్నావు? బ్యాగ్ ముందు హాల్లో పెట్టినా అమ్మ, ఉంది అక్కడ పెట్టిన బాక్స్ అన్ని పెట్టుకొని అక్కడ పెట్టుకున్నా. వెళ్తాను, అందుకే మీకు చెప్దామని వచ్చినమ్మా. నాన్న వెళ్ళేస్తా మరి, బాయ్. జాగ్రత్త బిడ్డ, జాగ్రత్తగా పోయిరా, సరే నానవ్వా. అమ్మా బాయ్ మరి. బిడ్డ జాగ్రత్త అనవ్వా, సరేనా? అన్నయ్య ఫోన్ చేసిండు ఇంతకు ముందే. అన్నయ్య నెక్స్ట్ ఇయర్ వస్తాడట బిడ్డ, చెప్పిండు ఇప్పుడే. అనే అమ్మా, అన్నయ్య నెక్స్ట్ ఇయర్ వస్తుండా? వస్తుండట బిడ్డ. సరే నువ్వైతే కాలేజీ పోయిరా, వచ్చినాక చిన్న పని ఉన్నది, మనం బయటికి పోదాం. డాడీ వెళ్ళొస్తా, బాయ్ మమ్మీ. బాయ్ డాడీ. బాయ్ అను. బాయ్ బంగారం, జాగ్రత్తగా పోయి జాగ్రత్తగా రా, రోజులు మంచలేవు, జాగ్రత్తగా పో. మమ్మీ ఇటీ రెడీ అయినా వానే, పోదాం ఆనే కాలేజ్కి. నేను రెడీ అయినా తొందర రావే. వెళ్దామను, రెడీ అయినా నేను బ్యాగ్ తీసుకొని వస్తాను, ఉండు. సరేనే, తొందర రావే, పోదాం పద, లేట్ అవుతుంది మళ్ళీ. ఓకే ఓకేనే. మన కాలేజ్ బస్సు ఇంకా ఆర్తలేవేంద్ర, రోజు మనం అందరం ఇన్ని ఎక్కుతాం కదా రైస్ షెట్ కింద, ఇవాళ ఇంకా ఆర్తలేవేంద్ర. ఏమోరా కర్రోడా, మాకైతే ఏమేరకు అత్త తీరా అవుతలేదు పానం, రోజు పోయి బగ్గా చదివిపోసినట్టు. కాలేజ్ బస్ ఏందిరా ఇంకా అత్తలేదు అంటాడు, రోజు చదివిపోస్తుడు. మాటలకే ఉన్నా. అరే సంజగా, నువ్వేంద్ర ఈ అక్క ఏదో ఆఫీస్కి ఇంటర్వ్యూకి పోయినట్టు తయారైన, సూటు బూటు ఏంద్రో కథ. ఆగులిరా, నా అను అత్తంది, అనుతోని ఎట్లనైనా మాట్లాడాలిరా. ఇయ్యాల మాట్లాడతావు రబ్బా ఆడుకో. 1 ఇయర్ నుంచి ఆ పిల్లని ట్రై చేస్తాను, ఒక్క రోజన్న నీ సైడు తిరిగి చూసిందారా కనీసం? ఆ పిల్ల పడేదిరా బాడుకో. అసలే వాళ్ళ అన్నగాడు, వాళ్ళ అయ్యగాడు పెద్ద సైకోవాడు. వాళ్ళ అన్నగాడు అసలే యూకే వేయండు, మళ్ళీ వచ్చిండు అనుకో నిన్ను నన్ను అందరిని అందుకుంటాడు. సప్పలేక మూసుకో, మన పనం ఏదో మనం చేసుకుందాం అంతే. నాను అత్తంది, ఆగులరా, సైలెంట్గా ఉండురా. రే బంటి కర్రోడా, ఇద్దరు సప్పలేకుండుర్రి, నా మీద పంచులేసుడు బంద్ చేయర్రి. ఈ బాడకవైతే రోజు ఆ పిల్ల కోసం తయారవుడే గానీ ఆ పిల్ల ఇన్నొక్క రోజు దేకింది లేదు గానీ ఈడైతే ఆగడు మొగోడు. కాలేజ్ బస్ వచ్చిందా బంటి? కాలేజ్ బస్ వస్తే మేము గీడెందుకుంటాం, బస్ ఎక్కి పోమా? బంటి గమ్మతి ఎత్తాడు అసలు. బస్ ఎక్కి మీరెందుకు పోతారు, మేము రాందే పోతారా ఏంది? మరి పోమా, ఇక పోకుంటే ఇడు ఉంటావా? బో బగ్గ రోజు కాలేజ్కి వచ్చినట్టు మాట్లాడతానువా నువ్వు? మజాలు తీయే, నువ్వు వచ్చినవా? నేను మిడిగుట్లేదానా? బా మీరు లోలు పెట్టుకోకుర్రా. నా అను చూస్తా అంటే ఎంత బాగుంది అసలు, సూపర్ ఉంది. ఈ జీన్స్లో ఒక్కసారి పోయి గట్టిగా కౌగిలించుకొని ఎత్తుకొని తిప్పాలని ఉన్నది, ఐ లవ్ యూ అని చెప్పాలని ఉన్నది. గా బాడకావిందే నీకే చూస్తాండు గా సంజుగాడు కన్నారపకుండా. తీయే ఆడవాళ్ళకే చూస్తే మనకెందుకు చెప్పు? ఇలా కాదే, మొన్న నేను విన్నా కాలేజ్ కాడ బంటిగాడు సంజుగాడు వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటా అంటే, ఏంటిది అని అంటే, నేను అనుషని ఎప్పటి నుంచో లవ్ చేస్తానా, నేను ఎప్పుడైనా అనుషకి ప్రపోజ్ చేస్తా, ఇయర్ లాస్ట్ అయిపోయేలోపు నాకు అనుష అంటే ప్రాణం, అది ఇది అని మాట్లాడుకుంటారే. నేను విన్నానే ఆ సంజుగాడు నేను లవ్ చేస్తాడటనే. అంత లేదు తీయే స్వీటీ, వాళ్ళు లవ్ చేసినా నాకు చేసే అంత టైం లేదు. మా ఇంట్లో తెలుసు కానీ, మా వాళ్ళు ఎంత స్ట్రిక్టో, మా డాడీ గురించి తెలుసు కదా ఎట్లుంటుందో కథ. కానీ నాకెందుకో డౌట్ కొడుతుంది, నువ్వు అని లవ్లో పడతావేమో అని. ఊకో, బస్ వస్తుంది, కాలేజీ పోదాం పార్రి. బంటి అనుష ఎంత బాగుందిరా అసలు, ఒక్కసారి చూడరా. బాడుకో, ఆమెను నేను చూస్తే ఏమత్తదిరా, నువ్వు చూడాలి. అయినా ఆమెను ఈజీగా ఒప్పుకోదురా. అసలే వాళ్ళ అయ్యగాడు పెద్ద సైకోగారురా. ఎందుకురా మళ్ళీ ఆమెతో నీ కథలు అవసరమా రా? లేదురా, ఇప్పుడు చెప్తాను మీకు. ఏదేమైనా అనుషనే నా వైఫ్ రా, నా లైఫ్ పార్ట్నర్, అంతే. నేను ఫిక్స్ అయిన గంతేరా బంటిగా. నువ్వేమన్నా చెయ్యి, అనుష నేను పెళ్లి చేసుకొని తీరుతా చూడు. ఎందుకురా ఈ లవ్వులు కొవ్వులు అవన్నీ మనకు సెట్ కావరా? చక్కగా చదువుకొని జాబ్ చేద్దాం ఫస్ట్.
బకర్రోడా నువ్వేనారా ఈ మాట చెప్పేది? మొన్న ఇంకా ప్రాక్టికల్స్కి పోతే ఆడ మంచిగా ఉన్నదో పోరి అని దాన్ని పటాయించుదామని చూసినావు కదరా, నువ్వు ఈ మాటలు మాట్లాడతానవా రా కర్రోడా? నీ పటాయించావంటే అది నువ్వేం జాబ్ ఎత్తాను? నువ్వు జాబ్ ఎత్తేనే నేను పెళ్లి చేసుకుంటా అన్నదిరా. ఎవరికైనా జాబ్ ఉండాలిరా. ఫస్ట్ మనం పిల్లని తీసుకొచ్చి చాలద్దా? రట్టిగానే నారా జాబ్ లేంది. ఈ సంజిగా నేను చెప్పే ముచ్చటి నువ్వు ఫస్ట్ చదువుకొని ఇయర్ అయితే అయిపోతుంది, మంచిగా జాబ్ తెచ్చుకున్న తర్వాత పెళ్ళి లవ్ గురించి ఆలోచిద్దాం రా. మీ అవ్వ అయ్యకు తెలిస్తే నీ పని అంతేరా బాడుకో. ఫస్ట్ చదువుకుందాం, ఇయర్ అయితే మంచిగా జాబ్ వస్తుంది. ఓకేనారా సంజు? బంటి ఇయర్ అయిపోయేలోపు నేను అనుషకి ప్రపోజ్ చేస్తా, పడేస్తా. ఈ సంజుగాడు అంటే ఏంటో చూపిస్తా మీకు. మరా ఏంటైనా జావు చెప్పు తిననోడు చెడంగా చూడన్నట గంతే. నువ్వు నీ గురించే మాట్లాడుకుంటారే అను. నాకు తెలిసి అయితే ఆ సంజుగాడు నీ గురించే ఏదో చెప్తాండే. గుసగుస ముచ్చట్లు పెడతారు ముగ్గురు. ఎవరి గురించి అన్న మాట్లాడుకొని వదిలేయే వాళ్ళను. నిన్నే పిలుస్తాండే సంజుగాడు. చెప్పు సంజు. సారు ఇంటి దగ్గర ప్రాబ్లం సాల్వ్ చేసుకొని రమ్మన్నాడు కదా, నువ్వు చేసినావా అను? సంజు సాల్వ్ చేద్దామని అంటే రాలేదు నాకు. నువ్వు చేసినావా? మెంటల్ దాని ఆడు మెల్లగా నిన్ను మాటలలో కలిపి బుట్టలు పడేస్తాండే. నువ్వు బాగా ఆడేమో మ్యాథ్స్ ప్రాబ్లం గురించి అడుగుతా అంటే నువ్వేందో పిస పిస బుట్టలు ఇస్తాండు అంటావు. నేను చేసినాను, కాలేజ్కి వెళ్ళిన తర్వాత నీకు ఇస్తా, నువ్వు రాసుకోని నోట్బుక్లో. ఓకేనా? ఓకే సంజు, థ్యాంక్ యూ. దొంగ బాడుక ఇంతసేపు మేము మ్యాథ్స్ ప్రాబ్లం సాల్వ్ చేసిన వారా అంటే నాకెక్కడ వస్తుందిరా, నేను చెయ్యలేదురా అని అంటాను. ఇప్పుడు పిలిచి మరీ ఇస్తానవేంద్రా ఆ పిల్లకు? లవ్వురా లవ్వు, మీరా దిల్ కా ధడ్కన్ రా, అందుకే ఇస్తాన్రా. అవ్వ నీకు మాకంటే వాళ్ళు ఎక్కువ వెళ్ళారు అబ్బా ఆడుకో. ఇప్పుడు ఎక్కువనే రా, బస్ వస్తాంది చూడురు ఫస్ట్. సరే తిని సంగతి తర్వాత చెప్తాను తీ. దోస్తులు మరి అట్లా ఇట్లా కాలేజ్ ఎండ్కి అయితే వస్తుంది దోస్తులు. మరి ఈ రోజు సంజు మరి సంధ్యకి ప్రపోజ్ చేస్తాడా మరి ఏంది అనేది చూద్దాం దోస్తులు. ఎక్కువ లేట్ చేయకుండా స్టోరీ ఉన్నట్టు తొందరగా పెడదామని చూస్తున్నాం దోస్తులు. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ డేనే ఎపిసోడ్ అర్థం కాదు, స్కిప్ అయితే వేయకండి. మీకు చూస్తూ ఉంటుంటే ఇంట్రెస్టింగ్గా అర్థమవుతుంది దోస్తులు. ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి. సంజిగా ఏంద్రో కుర్తా ఎక్కిచ్చినావు, జోరమే తయారైనవేంద్రా? లేదురా బంటి, ఈరోజు ఫేర్వెల్ కదా, లాస్ట్ డే కాలేజ్ కదా, మళ్ళీ అట్లనే అనుకి ప్రపోజ్ చేద్దామని ఇట్లా రెడీ అయినరా. ఈరోజు మనం ఎట్లా స్లామ్స్ రాసుకోవడానికి పార్క్కి వెళ్తాం కదా, అందరికి ఎండింగ్ది టీ షర్ట్స్ తీసుకున్నాం కదా, అవి ఇట్లా సైన్ చేసుకోవడానికి పార్క్ ఎట్లా వెళ్తాం కదా, అక్కడనే అనుకి ప్రపోజ్ చేద్దాము అని అనుకుంటున్నారా బంటి. అందుకే ఈ కుర్తా వేసుకున్నారా. నా అను కూడా శారీ కట్టుకొని అత్తే చూర్రా, ఖచ్చితంగా శారీనే కట్టుకుంటుంది నా గెస్ ప్రకారం. ఆ పొల్లను 2-3 సంవత్సరాల నుంచి ట్రై చేస్తాను. గింతనన్న నిన్ను దేక్తలేదు. దేకని దాని గురించి ఎందుకు రానికి అంత ఆరాటం? లవ్వురా అది, నాకు అను అంటే చాలా ఇష్టం రా, ప్రాణం రా. అందుకే ఆమెని ఖచ్చితంగా పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నారా. రా బంటి, ఈడేమో కుర్తాలు వేసుకొని వస్తే మన ఇద్దరేమో రోజు కాలేజీకి ఎట్లా పోతామో అట్లనే వచ్చినాం రా. కేంద్ర ఒక్కడే కొడుకు, అల్లవ్వ అల్లయ్య ఎట్లనన్నా పెడతారానికి, మనకు అట్టుంటదారా? ఆగుర్రా ఊకే, మీరు చెవులకు జోరి ఇలాగ గుయ్యి గుయ్యాగో. అక్కడి నుంచి నాను సారీ కట్టుకొని వస్తుంది, ఒక్కసారి చూడుర్రా. ఇలా సారీ కట్టుకొని వస్తే ఏం చేస్తుర్రా మరి? హారతి ఇచ్చుడా పోయి ఎదురుగా పెళ్లి పిల్ల వస్తుందని? అవునరా బంటి, ఈ పోరాదురా. నేను పెళ్లి కొడుకుని ఉన్నా కదా, పెళ్లి కొడుకు పెళ్లి పిల్ల వస్తుందని హారతి ఇస్తారు కదా, అట్లా ఇయ్యచ్చు కదరా. మాజాల్తి ఏంటి బంటి, నువ్వు కర్రోడు సేమ్ ఒకటే రోజు వేసుకునే డ్రెస్లో వేసుకున్నారు. ఏమైంది మీ ఇద్దరు ఫేర్వెల్కి రావట్లేదా బంటి? మిడుగుట్లేదా? నా కర్రోడు అంటే ఏందే కర్రోడు? నా పేరు లేదా టిల్లుగాడు? కర్రోడు కాదే బిత్తిరి ముఖం దానా. ఎట్లున్నవే కట్టకు పట్టినట్టు హస్తే పంజరం చిరయాడితే ఎట్లున్నదో అట్లున్నవే బిత్తిరిదాని. ఇంకా నన్ను కర్రోడా అంటాంది. హస్తి పంజరం అయితే నువ్వేంద్రా మరి కొయ్య కాలు పెట్టుకుని ఇంకా నన్ను హస్తి పంజరం అంటాడు. కర్రే ముతిన్న చెప్పు. మీ లొల్లాపుర్రి అను, నువ్వైతే శారీలో చాలా బాగున్నావు అను, సూపర్ ఉన్నావు తెలుసా, హీరోయిన్ లా ఉన్నావు సేమ్. థ్యాంక్ యూ సో మచ్ సంజు. నేను లేనా సంజు? నేను బాలేనా శారీలో? నువ్వు స్వీట్ ఇంతకుముందు మా కర్రోడు చెప్పిండు కదా ఎట్లున్నావో, సేమ్ అస్థి పంజరంకు చీర కట్టి కళ్ళద్దాలు పెడితే ఎట్లుంటుందో అట్లనే ఉన్నావు. అవును బంటి, నిజమే. పోవే అను, నువ్వు కూడా అలా దాంట్లో కలిసిపోయినావు కదా, అంటే నేను బాలేనని అంటున్నావు కదా, అంతేలే. సరేలేవే, జోక్ గన్ననే సీటీ ఫీల్ కాకు. తీయే. అరే నువ్వు మీ ఇద్దరు ఎందుకు రెడీ కాలేదురా? సంజునేమో రెడీ అయిండు. నాకు బట్టలు లేవే, ఎక్కువ జతలు కొనియలే మా అబ్బాయి. మేము చేసేది కాలేజీనే, జాబులు కాదు, అందుకే కొనియలే. ఓ ఏతులు గట్టగ్గా అని చెప్పు, ఎందుకే రెడీ కాలే?
అసలు గుర్తే లేదు ఫేర్వెల్ అని. ఈడికి వచ్చినాక సంజుగాడు కొత్త డ్రెస్ వేసుకుంటే ఎందుకు వేసుకున్నావురా అని అడిగితే ఇలా ఫేర్వెల్ అని చెప్పిండు. గది ముచ్చట. ఏమైనా ఇవాళ అను అక్క మీరు శారీలో చాలా బాగున్నారు తెలుసా. థ్యాంక్ యూ బంటి, థ్యాంక్ యూ సో మచ్. అందరూ అను అక్కనే బాగుందని చెప్పుర్రి, స్వీట్ బాగుందని ఒక్కరనే చెప్తున్నారా? కనీసం నేను ఇంత బాధపడుతున్నానైనా చెప్తున్నారా? సారీ కట్టినందుకైనా చెప్తున్నారా? గంతే లేండి, ఎవరైనా గంతే. అయ్యో చెల్లా నువ్వు సూపర్ ఉన్నావురా. ఓ థ్యాంక్ యూ అన్నయ్య. కాలేజ్ అయిపోయిన తర్వాత మీరు వస్తున్నారు కదా పార్క్కి, అందరం కలిసి వెళ్దాం సరేనా? ఓకే ఓకే సంజు, వెళ్దాం, మేము కూడా వస్తాం. వెళ్దాం అన్నయ్య, మేము కూడా వస్తాం. ఆంటీ నన్ను ఒకసారి బావా అని విలువరా. ఎందుకు రా నిన్ను కొత్తగా బావా అని పిలుచుడు. నువ్వు నా పిల్లాన్ని ఏదేమైనా ఇలా బాగున్నావు అను అక్క అన్నావు కదరా, అది నా పిల్లం కాబట్టి నీ అక్క కాబట్టి నువ్వు నీకు భావన రా, నువ్వు నా బామ్మర్దివి రా బంటిగా. ఇంకెన్నడూ తెలుసుకుంటావురా? భావన ఎట్లా చూసుకోవాలో తెలియదా రా? బిత్తిరిగా వేస్ట్గా వచ్చి ఒకసారి బావా అని విలువచ్చు కదరా. అమ్మా వెళ్తుంది వాళ్ళే చూడలేదు, అల్లుని పేరు సోమలింగం అన్నాడట నీ అసొంటోడే. ఇంకేది లేదు, ఈ మొగోడు ఆమెకు పోయి ప్రపోజ్ చేయలేదు. నేను అక్క అని పిలిచినందుకు నన్ను బావా అని విలువరా బామ్మర్దిగా అని పెడుతుంది. మాజాలు తీపా బస్ వస్తాను పా, కాలేజ్ పోయి పార్కు పోదాం. జుర్రా బంటి ఈ సంజుగాడు కాలర్ ఎగరేసుకొని తిరుగుతాడు అనను పడేసి. ఓ మాజాలు తీ. ఓ కాలేజ్ బస్ వస్తుంది, వెళ్దాం పదండి. ఓకే అను వెళ్దాం పద. ఏంద్రా కుక్క పిల్ల లెక్క ఆ పిల్ల విలువంగానే పోతాండు ఈడు. ఇంకా ఆ పిల్ల ప్రపోజ్ చేసి ఆ పిల్ల యాక్సెప్ట్ చేస్తే భూమి మీద నిలబడ కావచ్చురా బంటి. రా పిల్లోళ్ళు అయ్యా అసలే సైకు వాడు, తెలిసిందనుకో ఆనికి సావే మనకు కూడా సావే రాపా. మనం బతికుండగానే మన ఫోటోలకు దండేస్తారు మన అవ్వయ్య. రారా బంటి, మొత్తం పోరాదే అస్థి పంజరమా. నీకు మా గురించి ఎందుకేనాడు? నువ్వైతే ఈ కర్రోని మందలియద్దు. నిన్ను మందలిచ్చినారా నేను? బంటి నువ్వు రావా అని అన్నా. నీ కర్రె నోట్ల నా చెప్పు, నువ్వేమన్నా చేసుకో, నువ్వు రాకపో నేనైతే పోతాను. పోవే మిడిగుడ్లదానా, మేము వస్తాం పో. పా మళ్ళీ బస్సు పోతుంది పా. ఆ పార్టీ మస్తు జరిగింది కదనే, ఫేర్వెల్ మంచిగా పొట్టు డాన్స్ చేసినాం, అందరం మస్తు ఎంజాయ్ చేసినాం కానీ అను. స్వీటీ నేను కూడా సూపర్ ఎంజాయ్ చేసిన, నాకు కూడా మస్తు అనిపించింది. అసలు ఈ ఇయర్ అయిపోతుంది కాలేజ్, ఇంకా నెక్స్ట్ అందులో జాయిన్ అయితే అయిపోతుంది. ట్రైనింగ్లో మనం అందరం ఒకటే బ్యాచ్ అంట కదా, ట్రైనింగ్లో జాయిన్ అయితే మనకు కూడా జాబ్ వస్తుంది కదా, మంచిగా లైఫ్ సెట్ అవుతుంది మనది కూడా. మా అన్నయ్య కూడా నెక్స్ట్ ఇయర్ యూకే నుంచి వస్తున్నాడటనే, మంచిగా ఎంజాయ్ చేయాలి ఇక మా అన్నయ్యతో, మంచిగా ట్రిప్పులు వేయాలనే. కానీ మీ అన్నయ్య వస్తున్నాడా అయితే నెక్స్ట్ ఇయర్? నేను వస్తున్నాడట, అప్పటి వరకు నేను జాబ్లో జాయిన్ కావాలి. అవునా? కర్రోడా నీకంటే కోపం వస్తుంది కానీ గా ఫేర్వెల్ గా కర్రదాన్ని ఎందుకు గెలికినవరా బిత్తిరోడా. బాడుకావు నేను ఎందుకు గెలికింది? అదే వచ్చిన సంఖ పొంటి గోకింది. ఏంటిదే దొంగ ముఖం దానా అంటే నువ్వంటే ఇష్టం రా అంటాను. అవు అటు నుంచి ఏమో దాని బాయ్ ఫ్రెండ్ వచ్చింది, ఆ పిల్లతో నువ్వేం మాట్లాడతావురా అని ఆడలొల్లి. నీ అవ్వలొల్లికి నా సోదు. అదే వచ్చి మాట్లాడింది నువ్వంటే ఇష్టమని, మళ్ళీ మీదికే నాకే దండగా పెట్టిరు కాదురా. అవ్వ పొరాలు ఇవాళ రేపు గిట్టున్నారు బిత్తిరి పొరాలు, అందుకే నేను ఎవరిని గెలకరా. మేమేమనుకున్నాం నువ్వే దాన్ని గెలకవచ్చు అని మేము అనుకున్నాం. ఏదేమైనా ఫేర్వెల్ అయితే మస్తు ఎంజాయ్ చేసినాం రా. నెక్స్ట్ 10 days తర్వాత నుంచి కోచింగ్ అయితే స్టార్ట్ అవుతుందట. అందరి లైఫ్లు మంచిగా సెట్ అవుతుంది రా. కోచింగ్ స్టార్ట్ అయినాక మంచిగా జాబ్ వస్తుంది మనకు, ఏదో ఒక జాబ్లా మంచిగా సెట్ అవుతాం రా. బంటి ఏమైందిరా సంజు, ఒక్క మాట కూడా మాట్లాడతలేవు. బంటి నాకు ఒక హెల్ప్ చేస్తలా రా టిల్లుగా. ఏంటిదిరా చెప్పు చేత్తాం. లేదురా పక్క పోరిని అటు పక్కకు తీసుకుపోయి మాట్లాడుర్రా, నేను నాన్నతోని మాట్లాడి ప్రపోజ్ చేస్తారా ఏదేమైనా. వాడుకోవు నీకు ఇప్పుడే టైం దొరికిందా అరా ప్రపోజ్ చేయడానికి? ఆ పిల్ల పోయి వాళ్ళ అయ్య కానుకో వాళ్ళ అన్న కానుకో ఫోన్ చేసింది అనుకోని అక్క మన బొక్కల సుర ఎత్తారా బాడుకోవు. ఏం కాదు పోరా, ఏదేమైనా నేను చూసుకుంటా. నువ్వైతే మీ ఇద్దరైతే ఆ పక్క పోరిని పక్కకు తీసుకోవర్రి, నేను నా అన్నతో మాట్లాడి ప్రపోజ్ చేసి యాక్సెప్ట్ చేసేలాగా చేస్తారా పోర్రి. నేనన్నా జావు, మేమైతే పోతానం పో. నీకు చెప్పుతా అర్థం కాదురా. ప్లీజ్ రా బంటి ప్లీజ్ రా. తి హెల్ప్ చేస్తాం తి, ఏడవకు. థ్యాంక్ యూ సో మచ్ రా. ఓ స్వీటీ ఊకే నీ ఫ్రెండ్ అనుతోనే మాట్లాడతావా అనే, మాతో మాట్లాడవా అనే. బంటి ఏం కావాలి? ఒకటి అర్జెంట్ ముచ్చట చెప్పన్నే, అక్కడి వా నీకు చెప్తా. అక్కడ చెరువు గట్టు కాడ ఏదో జరిగిందట, చూసొద్దాంపా. ఏం జరిగిందిరా? నాక చూపిస్తాపా, వెట్టిల్లుగా పారపా. నువ్వు కూడా వస్తావా? వెళ్దాం. అవ్వ ఈ పోరేం రమ్మంటే మళ్ళా నువ్వు కూడా వస్తావా అంటది. బిత్తిరి పోరా, ఇది మంచి పోరా. అస్థి పంజరం నువ్వురా సాలు అను, మళ్ళీ నువ్వైతే రా మనం పోదంతా పక్కకు. కర్రోడా నువ్వు అస్థి పంజరం అది ఇది అని మాట్లాడమనుకో నీకైతే రా కర్ర ముఖంలో నా చెప్పున్నాడు. పార్రి చూసొద్దాం పార్రి ఏం జరిగింది. నేను వెళ్ళొస్తా, ఇక్కడ కూర్చో.
ఓకే స్వీటీ వెళ్ళిరా. బెస్ట్ రా విన్ను, మంచిగా ప్రపోజ్ చేసి పిల్లని వాడే. ఇంకూరా మీరైతే ఓర్రి. నేను నీకు ఒకటి చెప్దామని అనుకుంటున్నాను. నువ్వు నా గురించి ఏమనుకోకు సరేనా? చెప్పు సంజు, నీ గురించి అనుకోవడానికి ఏముంది చెప్పు. నిన్ను గత 3 ఇయర్స్గా లవ్ చేస్తున్నాను. మన కాలేజ్ స్టార్ట్ అయినప్పటి నుంచి నిన్ను ఫస్ట్ టైం చూసినప్పటి నుంచే నేను నీకు పడిపోయినాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం అను. ఐ లవ్ యూ అను. లవ్ యూ సో మచ్ అను. జీవితాంతం నేను నిన్ను హ్యాపీగా చూసుకుంటాను. నన్ను నమ్ము. నేను నీకు ఏ కష్టం రాకుండా నిన్ను మంచిగా చూసుకుంటాను. నన్ను నమ్మి నా చేతిలో చేయేసి నాతో నడువాను. నిన్ను జీవితాంతం ఏ కష్టం రాకుండా నీ కంటికి చుక్క రాకుండా చూసుకుంటాను. ఏమన్నా బుద్ధుందా అసలు? నాకు అర్థం కాదు. ఈ ఫ్లవర్ బొక్క ఆటవాడే నాకు చూస్తేనే కంపరం పుడుతుంది. అసలు నువ్వు వచ్చిన పనేంది, నాతో మాట్లాడిన పనేంది, నువ్వు అసలు ఏమనుకుంటానో నా గురించి? ఏమైందాను అట్లా మాట్లాడుతున్నావు? నేనేమన్నా నిన్ను? ఏమనుడేంది? ఇన్ని రోజులు నువ్వు ఒక మంచి మనసున్నోనివి, మంచి మనిషివి అని అనుకున్నా కానీ నువ్వు నా ముంగట్నే ఉంటూ నన్నే లవ్ చేస్తానవని, నాకే ప్రపోజ్ చేస్తావని అస్సలు అనుకోలేదు తెలుసా సంజు. ఇప్పటి నుంచి నువ్వు అసలు నాతో మాట్లాడడానికి కానీ నన్ను చూడడానికి కానీ ప్రయత్నిస్తే మాత్రం అస్సలు మంచిగా ఉండదు చెప్తున్నా. అసలు నీ ఇంత క్యారెక్టర్ లెస్ అనుకోలే నువ్వు. ఏంటాను అలా మాట్లాడుతున్నావు? అసలు నేను నీకు ప్రపోజే చేసిన కదా. నువ్వంటే నాకు చాలా ఇష్టం అను. లైఫ్ లాంగ్ నేను నిన్ను హ్యాపీగా చూసుకుంటాను. నువ్వు నన్ను నమ్ము. నిజంగా నేను నిన్ను అందరిలాగా ఉత్తుత్తగా లవ్ చేయలే అను. నేను నిన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. నన్ను నమ్ము. మా ఇంట్లో నన్ను అట్లా పెంచలేదు తెలుసా. చాలా స్ట్రిక్ట్ ఉంటాడు మా డాడీ. మా డాడీతో ఒకసారి మాట్లాడి చూడు ఎట్లుంటాడో నీకే అర్థమవుతుంది. నువ్వు చాలాసార్లు చూసినావు, కాకపోతే లవ్ మ్యాటర్ మాట్లాడి చూడు ఎట్లుంటాడో అర్థమవుతుంది నీకు. నువ్వు ఇన్ని రోజులు చాలా మంచోనివి అనుకున్న సంజు, కాకపోతే నేను ఇట్లా నువ్వు నా వెంటనే తిరుక్కుంటా నన్నే చూసుకుంటా మాట్లాడతా అంటే ఏదో ఫ్రెండ్షిప్ అనుకున్నా కానీ ఇట్లా నాకే ప్రపోజ్ చేస్తామని అనుకోలే. చీ, నాతో ఇంకెప్పుడు మాట్లాడకు సంజు. గుడ్ బై నీకు నాకు. ఆగు అను, ప్లీజ్ ఆగు అను. నన్ను అర్థం చేసుకో అను. ఇంకెప్పుడు నాతో మాట్లాడకని చెప్పిన కదా, ఇంకెప్పుడు మాట్లాడకు. హైదరాబాద్కావు ఎందుకు ఎడుతానవురా? అనునేమో వచ్చి ఆ స్వీటీని పట్టుకొని కోపంగా తీసుకొని పోయింది. ఏమైంది చెప్పు, ఏమన్నది నిన్ను? ఏం లేదురా బంటి, నేను ప్రపోజ్ చేస్తే నువ్వు నాకు ఇష్టం లేదు, ఇంకెప్పుడు నాతో మాట్లాడకు, మా ఇంట్లో చాలా స్ట్రిక్ట్, నన్ను అట్లా పెంచలేదు, నువ్వు నాతో ఎప్పుడు మాట్లాడకు, నా మొహం కూడా చూడకు అని గుడ్ బై చెప్పి పోయిందిరా. నేను అనుని సిన్సియర్గా లవ్ చేస్తాను రా. నాకు అను కావాలరా. ఆమెకి చెప్పండి రా ప్లీజ్ రా. ఫస్టే చెప్పిన కదరా బాడుక వాళ్ళ ఇంట్లో వేరే ఉంటుందిరా అని. ఏదేమైనా ఇయర్ కంప్లీట్ చేసి జాబ్ చేసినాకనే పెళ్లి గురించి ఆలోచించరా అని చెప్తే నువ్వేమో లవ్వు కొవ్వు అని ఆ పిల్ల ఎంబడి పడుతుంది. ఇప్పుడు ఆ పిల్ల ఏమన్నది? ఇంకెప్పుడు నాతో మాట్లాడకు, నీకు నాకు గుడ్ బై, నా మొహం కూడా చూడకు అని అన్నది. మంచిగా అయిందా ఇప్పుడు సంచిగా? అవునరా, ఇంకా పిల్ల కాకపోతే నీకు బొచ్చడు మంది దొరుకుతారు. సప్పలేక పోదాంపా. ఇంకా 10 days అయితే మంచిగా కోచింగ్ స్టార్ట్ అవుతుంది. అందరం కలిసి కోచింగ్లో జాయిన్ అయ్యి జాబ్ కొట్టిన తర్వాత ఇంకా అంతకంటే మంచి పిల్లని బట్టి దాని ముంగట్నే మంచిగా తిరగాల. పారా సంచిగా, నీకెందుకు రారంది, మేము లేమారా? నాకు ఎవ్వరు వద్దురా, నాకు అనునే కావాలరా. నేను అనుని సిన్సియర్గా లవ్ చేస్తాను రా. నా హార్ట్ నుంచి వస్తుందిరా. అనుని చూస్తే నాకు ఏదో ఫీలింగ్. అనుని చూస్తే నాకు ఉండే గట్టిగా కొట్టుకుంటుందిరా. అనుని చూస్తే అసలు నేను ఆమెతో ఎంత లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటా. నాకు ఇంకెవ్వరు వద్దు అనిపిస్తుందిరా. నేను అను లేకపోతే ఉండలేనురా. రే, లేకపోతే ఉండలేనురా అంటే ఎట్లరా? నీ అవ్వయ్య కోసం ఉంటావా, ఆ పిల్ల కోసం ఉంటావురా? ఆ పిల్ల ఇప్పుడు నువ్వు నా మొహం చూడకు అని పోయింది. ఇంకా పిల్ల ఏం పడతావురా? సప్పలేకవా సంజుగాపా? సరేరా పార్రి. రామి, నీ కొడుకు బయటికి వెళ్తలేడేందే 4-5 రోజుల నుంచి? అసలు కంటికి కూడా కనబడతలేడు. ఏం లేదు నర్సక్క, ఇక ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా, ఇక ఇంట్లోనే ఉంటాండు, ఇక బయటికి వెళ్తలేడు. మీ బంటి సాయిత కూడా అత్తలేడు నర్సక్క, ఇంట్లోనే వంటాండు, తింటాండు, పంటాండు. ఎందురా బయటికి పోతలేవా అంటే నాకు చేతన అవుతలేదమ్మా, ఇన్ని రోజులు ఎగ్జామ్స్ టెన్షన్స్ ఉండే, ఇప్పుడు నేను ఇక ఎటు పోను, ఇంట్లోనే ఉంటా అని అంటాండే. అవునా అన్న, ఇక మన పొరాళ్ళకు కోచింగ్లో జాయిన్ అయితే మరి జాబులు వస్తాయో ఏమవుతుందో చూడన్నే. ఆ జాబ్ వస్తే పెళ్లి చేయాల నర్సక్క. నాకున్నది ఒక్క కొడుకేనా, లేక ఒక కొడుకు పుడితే ఆ కొడుకు వాళ్ళ అయ్యా మస్తు సంపాదించబట్టి ఇక ఖచ్చితంగా జాబ్ వచ్చినాక నా కొడుకు పెళ్లి చేసుడే నర్సక్క. పెళ్లి చేస్తావా అనే రాజీత? చేసుడేనే, ఇక చేయకపోతే ఇంటనే ఉంచుకుంటామా, ఇక వాళ్ళ సంధానాలు బతుకుతారు. చేసుడే, ఇక మేము మంచిగా ఉన్నప్పుడే మా కళ్ళ ముంగట అయిపోతుంది. అంతే చెయ్యాలి. మళ్ళక్క మీ ముసలోడు ఏం చెప్తాండు? ఏం తినుడే, గంగల తినుడు, తెల్లందాకా గింత నిద్రపోనియలే మా ముసలోడు. దొంగ ముసలోడు, అమ్ముండ కొడుకు సావనన్న సత్తలేడే, నా ఉసురు పోసుకుంటాండు.
నిద్ర పోనీయకుంటే ఏం చేసిండే తెల్లందాక ఈ ఏజ్ లో కూడా కప్లింగ్ మీద దడదడా అనే మీ ఇద్దరికి మంచిగా ఉన్నావు పోవే మళ్ళక్క. కొద్దిగానన్నా మాట్లాడడానికి సిగ్గులేదా అనే పోసి నీకు పొలాలు పుట్టిర్రు, పొలాలకు పెళ్ళిళ్ళు అయినాయి, మనవరాళ్ళు వచ్చిర్రు, మనవరాళ్ళకు పిల్లలు పుట్టిర్రు, మునిమనవాళ్ళు వచ్చిర్రు. ఇంకా మా ఇద్దరికి ఏందే ముసలోడు బట్టలనే ఉచ్చబోసుకున్నాడే. ఇక నాకు నిద్ర పట్టలే, దరిద్రపు ముసలోడు ఉచ్చతే చెప్పులేదు, ఏరుగత్త చెప్పులేదు, అంత బట్టలనే బట్టలు విండలేక పానం పోతాందే. గట్టనా అనే మళ్ళీ నేను ఇంకేదో అనుకున్నాడట బిత్తిర్ది. అవును, మళ్ళీ మీరు ఆ ఏజ్లా మస్తు జోరు మీద ఉండనటగా మీ ముసలోడు నువ్వు ఊరంతా అనుకునేది అప్పట్లా. ఓ నర్సి, నేను ఒక్కదాన్నే ఉన్నాను అనుకుంటారా అనే ఆయనకి ఆడు వయసు మీద ఉన్నప్పుడు ఊరంతానికి లవర్ లేనే తల్లి, ఇప్పటికి కూడా ఉన్నారు అనుకో. కానీ ఇప్పుడు నేను ఉన్నా కదా ఏం చేయడు గట్ల. ఇక ఈ ఏజ్కి వచ్చినాక ఏం చేస్తాడు కానీ నేను తప్ప అన్ని అందరు మంచిగానే ఉండేదే. అంతోని నాతో నచ్చే వరకు దొంగ పాడుకో నన్ను కొట్టేది తిట్టేది అట్లా చేసేదే. ఒక పిల్లగాడు పుట్టినాక ఫస్ట్ పిల్లగాడు పుట్టినాక కొద్దిగా కొట్టుడు బంద్ అయిండు, ఇక ముండల సోకు తక్కువైంది. ఇక మళ్ళీ సెకండ్ పిల్లగాడు పుట్టినాక మళ్ళీ గట్లనే ముండల సోకు ఎక్కువైంది. అబ్బో ముసలోడు ఆ ఏజ్లో నన్ను ఇరుగుసురు పోసుకున్నాడు కాదే. ఇప్పుడు ఏదో కుక్కిల పడి సప్పలేకుంటాడు కానీ ఆ ఏజ్లో దండుసురు పోసుకున్నాడు. నాకు ఇంట్లోకి రూపాయి కూడా తెచ్చేయకపోయేదే. మీ ముండల సోకు ఎక్కువయ్యి దొంగ ముసలోడు కాదే. అవునా మళ్ళక్క, మంచిగా ఉన్నది ముసలోని స్టోరీ. ఎందుకు అప్పట్ల మా ముసలోని పోసి కూడా ట్రై చేసిందే, నీకు తెలియదా అనే నర్సి. దొంగమ్మ కన్నానా నీ మొగడే ఉన్నాడని నీ మోనికే ట్రై చేసిందా? నా మొగడు ఇంటే ఇజ్జత్ పోతుంది, ఏం లేదు. ఇక ఇప్పుడు కాదే పోసి పెళ్లి కాక ముందు ట్రై చేసినవాట కదా ఊళ్ళందరూ. అప్పట్లో అన్నారు మా పెళ్ళైన కొత్తల. మాజాల్తి ఇక ఇప్పుడే ముచ్చట పెట్టుకోవాలి నువ్వు నేను గీ ఏజ్కి వచ్చినాక. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను దోస్తులు. ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. కొంచెం కొత్త స్టోరీ కదా, కొంచెం అర్థం కావడానికి కొంచెం 2-3 ఎపిసోడ్స్ అయితే మీకే అర్థమవుతుంది. స్టోరీ అనేది ఇంట్రెస్టింగ్ ఉంటుంది దోస్తులు. ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి దోస్తులు. కొంచెం ముందు ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది దోస్తులు, మిస్ కాకండి. మరి ఇంట్లో ఇల్లాలు పక్కింట్లో ప్రియురాలు అయితే ఈవినింగ్ వస్తుంది దోస్తులు. ప్లీజ్ స్టే ట్యూన్. బాయ్ దోస్తులు, ఉంటున్నాం. ఇదైతే రియల్ స్టోరీ దోస్తులు, మా ఫ్రెండ్కే జరిగింది, అందుకే ఉన్నది ఉన్నట్టు తొందరగా మీ ముందుకి తీసుకొద్దామని అనుకుంటున్నాం దోస్తులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి దోస్తులు.